హాయ్ ఫ్రెండ్స్, అదేవిధంగా నెక్స్ట్ ప్రాబ్లం 16th వన్ 4 మార్క్స్. ఇది ఎస్ఏక్యూ వెరీ 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 ఇంపార్టెంట్. చూడండి, ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2 - 1 2 1 3 - 4 అండ్ బి ఈజ్ ఈక్వల్ టు 1 - 2 - 3 0 5 4 దెన్ వెరిఫై దట్ ఏ బి హోల్ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు బి ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్. ఓకే, సో ఇది అనేది మనకు వెరిఫై చేసి చూపిమంటున్నాడు. ఏ బి అనేది ఇక్కడ మనకు 2 మ్యాట్రిసెస్ అయితే ఇచ్చేసాడు. అలా అయితే మనకు ఏ ఇంటూ బి, ముందుగా ఏ బిని అయితే ఇంటూ చేసి మళ్ళా వచ్చిండే దాన్ని మనకు ట్రాన్స్పోజ్ అయితే చేయాలంట. అది దేనికి ఈక్వల్ అంటున్నాడంటే బి ట్రాన్స్పోజ్ చేసేసి ఇంటూ, అదేవిధంగా ఏని ట్రాన్స్పోజ్ చేసేసి ఇంటూ, ఈ రెండు ఇంటూ చేస్తే వచ్చిండే వాల్యూకి అయితే ఈక్వల్ అంటున్నాడు. చూపిమంటున్నాడు వాడు, వెరిఫై అయితే చేసి చూపిమంటున్నాడు. వెరిఫై అయితే చేద్దాము. ఓకే, చూడండి ఆన్సర్ గివెన్ దట్ ఇచ్చిండేది ఏ బిని అయితే రాసుకున్నాను. ఇక్కడ మనకు బి ట్రాన్స్పోజ్ ఏ ట్రాన్స్పోజ్ రెండింటి దాంట్లో పని ఉంది కాబట్టి ముందుగానే చేంజ్ చేసుకుందాం. లేకుంటే ఇలా చేంజ్ చేసుకోండి, చేస్తూ అన్న చేంజ్ చేసుకోండి, ఎలాగని రాసుకోండి. సో ఇక్కడ మనకు ముందుగా ఏబి హోల్ ట్రాన్స్పోజ్ అయితే చేద్దాము. సో ముందుగా ఏబి అయితే ఇంటూ చేద్దాం. ముందుగా ఏబి అయితే ఇంటూ చేద్దాం ఈజ్ ఈక్వల్ టు ఏ బి అయితే ఇంటూ చేద్దాం. సో చూడండి, ఇంటూ చేయాలంటే రూల్స్ చెప్పాను కదా. ఫస్ట్ మ్యాట్రిక్స్లో ఉన్న ఆర్డరు సెకండ్ మ్యాట్రిక్స్లో ఉన్న ఆర్డర్ ఆపోజిట్గా ఉండాలి. అర్థమైతే ఇది మనకు ఫస్ట్ పాయింట్. అంటే ఫస్ట్ మ్యాట్రిక్స్లో ఉన్న రో సెకండ్ మ్యాట్రిక్స్లో ఉన్న కాలము సేమ్గా ఉండాలి. అదేవిధంగా ఫస్ట్ మ్యాట్రిక్స్లో ఉన్న కాలము సెకండ్ మ్యాట్రిక్స్లో ఉన్న రో సేమ్గా ఉండాలి అని అర్థం అనమాట. అర్థమైందే. సో అవి రెండు మనకు ఇందులో రో అందులో కాలము, ఇందులో కాలము అందులో రో అనమాట, సేమ్గా ఉండాలి. సెకండ్ వచ్చేసి స్క్వేర్ మ్యాట్రిక్స్ అయినప్పుడు రెండు స్క్వేర్ మ్యాట్రిక్సే అయి ఉండాలి. అంటే ఇక్కడ మనకు 2x2 అయితే ఇక్కడ కూడా 2x2, ఇక్కడ 3x3 అయితే ఇక్కడ మనకు 3x3. ఈ కండిషన్, ఈ 2 కండిషన్స్ ఉన్నప్పుడు ఒక్కటే మల్టిప్లికేషన్ అనేది పాసిబుల్ అవుతుంది. ఒకవేళ అడిషన్ అన్నారనుకోండి, అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ అన్నారనుకోండి, ఖచ్చితంగా సేమ్ ఆర్డరే ఉండాలి. ఏకి బికి ఖచ్చితంగా సేమ్ ఆర్డరే ఉండాలి. అలాగైతేనే కుదురుతుంది, లేకుంటే కుదరదనమాట. అడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ. అది ఇక్కడ ఒకటి ఇది అనమాట. అర్థమైందా మీకు? సో ఇది. సో ఇక్కడ వచ్చేసి మనకు ఇది ఆర్డర్ రాసుకుందాం. ఇక్కడ వచ్చేసి మనకు 2 rows 3 columns. ఇక్కడ వచ్చేసి మనకు ఏముంది, మనకు 3 rows 2 columns. ఓకే, సో ఇక్కడ మనకు రో తీసుకున్నాము, ఇక్కడ మనకు కాలం తీసుకున్నాం. ఓకే, సో సేమ్గా ఉన్నాయా, అది అనమాట. అర్థమైంది మీకు? అంటే ఇక్కడ మీరు కాలం తీసుకోండి, ఇక్కడ మీరు రో తీసుకోండి, సేమ్గా ఉన్నాయా? ఈ విధంగా ఖచ్చితంగా ఉంటాయి అన్నమాట. ఇక్కడ రో ఉంటే ఇక్కడ కాలం ఉంటుంది, ఇక్కడ ఖచ్చితంగా కాలం ఉంటే ఇక్కడ రో ఉంటుంది అనమాట. రివర్స్లో ఉంటుంది. ఇక్కడ 2x3 ఉంటే ఇక్కడ 3x2 ఖచ్చితంగా ఉంటుంది మల్టిప్లికేషన్ చేయాలంటే, లేకుంటే సేమ్గా ఉంటుంది అనమాట. అది కండిషన్. టోటల్గా అర్థమైపోయింది కదా మీకు, క్లియర్గా అర్థమైపోయి ఉంటుంది. ఇప్పుడు మనం ఇంటూ అయితే చేద్దాం. సో ఇక్కడ పాసిబుల్ అవుతుంది కదా, కాబట్టి ఈజ్ ఈక్వల్ టు, సో ఫస్ట్ రో సెలెక్ట్ చేసుకున్నాం, ఇక్కడ మనకు ఫస్ట్ కాలం సెలెక్ట్ చేసుకున్నాం. ఓకే, ఫస్ట్ ఎలిమెంట్ ఫస్ట్ది ఇంటూ చేయాలి, ప్లస్ మళ్ళీ సెకండ్ ఎలిమెంట్ సెకండ్ ఇంటూ చేయాలి, ప్లస్ మరి థర్డ్ ఎలిమెంట్ ఇంటూ చేయాలి, ప్లస్ అనమాట అది. ఓకే, సో చూద్దాం. సో 2 × 1 21 ప్లస్ మరి -1 × -3 ప్లస్ మరి 2 × 5. ఇది మళ్ళీ గ్యాప్ ఇచ్చేద్దాం. C1 అయిపోయింది కాబట్టి నెక్స్ట్ C2 ఉంది కాబట్టి C2ని టార్గెట్ చేద్దాం. సో సేమ్ అదే మనకు R1 ఫిక్స్ చేసుకొని C2 అనేది చేద్దాం. సో ఫస్ట్ది ఇంటూ చేయాలి, 2 × -2. ఓకే, వెంటనే ప్లస్ మరి -1 × 0 ఈ విధంగా, ప్లస్ మరి అయితే ఈ విధంగా 2 × 4 ఇది అనమాట. ఇప్పుడు 2 columns అయిపోయినాయి కాబట్టి ఇంకా R1 అనేది వదిలేద్దాము, R2 అనేది సెలెక్ట్ చేసుకుందాము. ఇప్పుడు మనకు C1తో. ఓకే, సో 1 × 1 ప్లస్ అదేవిధంగా 3 × -3 ప్లస్ అదేవిధంగా -4 × 5 ఈ విధంగా అనమాట. నెక్స్ట్ వచ్చేసి C1 అయిపోయింది కాబట్టి గ్యాప్ ఇచ్చేసి C2 అనమాట. ఓకే, సో 1 × -2 ప్లస్ అదేవిధంగా 3 × 0 ప్లస్ అదేవిధంగా -4 × 4 ఈ విధంగా అనమాట. ఓకే, ఇక్కడ మనకు 2x2 మ్యాట్రిక్స్ అయితే వచ్చేస్తుంది. ఈ విధంగా మనకు ఇందులో రో అందులో కాలం అనమాట. ఇప్పుడు ఆ 2 మ్యాట్రిసెస్ ఇంటూ చేసిన తర్వాత మనకు 2x2 అనే మ్యాట్రిక్స్ వస్తుంది అనమాట. ఫస్ట్ దాంట్లో రో, సెకండ్ దాంట్లో కాలం, అలాగనమాట. అర్థమైందా? ఈ విధంగా అయితే అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం సాల్వ్ చేద్దాము. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 2 × 1 అంటే 2, అదేవిధంగా -1 × అంటే ఇక్కడ -1 × -3 అంటే +3 అయిపోతుంది, ప్లస్ 2 5 10
అదేవిధంగా 2 ఇంటూ ప్లస్ -1 ఇంటూ 0 అంటే 0ని ప్లస్ 2 ఇంటూ 4 అంటే 8, 1 ఇంటూ 1 అంటే 1, 3 ఇంటూ -3 అంటే -9, -4 ఇంటూ 5 అంటే -20, -1 ఇంటూ 2 అంటే -2, ప్లస్ 3 ఇంటూ 0 అంటే 0, -4 ఇంటూ 4 అంటే -16. ఈ విధంగా అయిపోయింది. ఈజ్ ఈక్వల్ టు 2 ప్లస్ 3 అంటే 5, 5 ప్లస్ 10 అంటే 15. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు 2 ఇంటూ -2 అంటే -4, ప్లస్ -1 ఇంటూ 0 అంటే 0, ప్లస్ 2 4 = 8 అనమాట. సో 8లో నుంచి 4 పోయినట్టయితే 4 అనేది వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి -9 -20 అంటే -29, -29 ప్లస్ 1 అంటే -28. నెక్స్ట్ -2 -16 అంటే -18 అయితే అయిపోతుంది అనమాట. ఈ విధంగా. సో ఓకేనా. సో ఇక్కడ వచ్చింది మనకు ఈ విధంగా. సో దీన్ని మనం ఏం చేయాలి, దీన్ని అనేది ఇప్పుడు ఏబీ అనేది ఇంటూ చేస్తే మనకి ఈ వాల్యూ అనేది వచ్చింది. సో ఏబీని ఏం చేయాలి, ట్రాన్స్పోజ్ అయితే చేయాలి. దీన్ని మనము ట్రాన్స్పోజ్ అయితే చేయాలి, అంటే మనకు రోస్ని కాలంగా రాయాలన్నమాట. అర్థమైంది. సో ఫస్ట్ R1ని కాలంగా రాద్దాం. సో ఏబీ హోల్ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు 15 కింద 4, నెక్స్ట్ -28, నెక్స్ట్ కింద -18. ఇది అనమాట. దీని మనం ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుందాం, ఎందుకంటే దీని వాల్యూ. ఇప్పుడు మనకు దీని వాల్యూకి అయితే ఈక్వల్ ఉండాలి. బీ ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ చేద్దాం. సో బీ ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు బీ ట్రాన్స్పోజ్ చేస్తే, ఓకే. సో చూడండి ఇక్కడ బీ ట్రాన్స్పోజ్ చేస్తే 1 -2 ఉంది. సో రోస్ని కాలంగా రాయాలి. సో ఓకేనా. 1 -2, -3 0, -3 0, 5 4, 5 4, నెక్స్ట్ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్. ఇక్కడ మనకు రోని కాలంగా రాయాలి. ఓకే. సో 2 -1 2, 1 3 -4, సో 1 3 -4. ఈ విధంగా ఇక్కడ వచ్చేసి మనకు 2 x 3 మ్యాట్రిక్స్, ఇది వచ్చేసి మనకు 3 x 2 మ్యాట్రిక్స్. ఇక్కడ మనకు 2 మ్యాట్రిసెస్ యొక్క ఆర్డర్ అనేది ఆపోజిట్గా ఈ ఉంది. విధంగా ఉంది కాబట్టి ఇక్కడ వచ్చే మ్యాట్రిక్స్ కూడా 2 x 2 అయితే అయిపోయి ఉంటుంది అనమాట. అర్థమైంది. ఈ విధంగా. సో చూడండి ఇక్కడ మనకు, సో ఇక్కడ మనకు ఇప్పుడు మనకు R1 అనేది సెలెక్ట్ చేసాము, ఇక్కడ C1 అనేది సెలెక్ట్ చేశాను. సో దేని ఎలిమెంట్ దానికి ఇంటూ చేసేసి ప్లస్ చేస్తాం అనమాట. అర్థమైంది. సో 1 ఇంటూ 2 ప్లస్ -3 ఇంటూ -1 ప్లస్ 5 ఇంటూ 2 అనమాట. నెక్స్ట్ వచ్చేసి C1 అయిపోయింది కాబట్టి గ్యాప్ ఇచ్చేసి C2, 1 ఇంటూ 1 మరి ప్లస్ -3 ఇంటూ 3 ప్లస్ 5 ఇంటూ -4 అనమాట. ఈ విధంగా. నెక్స్ట్ ఈ విధంగా అయిపోయింది కాబట్టి నెక్స్ట్ R2 అనేది సెలెక్ట్ చేస్తాం C1తో. ఓకే. -2 ఇంటూ 2 ప్లస్ 0 ఇంటూ -1 ప్లస్ 4 ఇంటూ 2 మళ్ళీ గ్యాప్ ఇచ్చేసి మరి ఇది ఇంటూ ఇది C2 అనేది -2 ఇంటూ 1 ప్లస్ 0 ఇంటూ 3 ప్లస్ 4 ఇంటూ -4 అనమాట. ఓకే. ఈ విధంగా. సో దీన్ని అంతా సాల్వ్ చేయండి. ఇంకా 1 ఇంటూ 1 ఇంటూ చేసేసి అంతా చేసినట్టయితే మనకి ఏ విధంగా వస్తుందంటే 2 + 3 + 10, 1 - 9 - 20, -4 + 0 + 8, -2 + 0 - 16 అయితే వచ్చేస్తుంది. సో 2 + 3 అంటే 5, 5 + 10 అంటే 15. ఓకే. నెక్స్ట్ వచ్చేసి -9 - 20 అంటే -29, -29 + 1 అంటే -28, -4 + 8 అంటే 4, -2 - 6 అంటే -18. ఈ విధంగా దీని మనం ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుందాం. సో దీని వాల్యూ సేమ్గా వచ్చిందా, 15 - 28 4 - 18. ఓకే. 15 - 28 4 - 18. ఈ విధంగా సేమ్గా వచ్చింది కాబట్టి ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 1 and 2 ఏబీ హోల్ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు బీ ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్. అది కూడా దేనికి ఈక్వల్ అంటే దీనికైతే ఈక్వల్ అని రాయొచ్చు, మీరు మ్యాట్రిసెస్ ఇక్కడ వేయచ్చు. ఓకే. అర్థమైందా. సో ఈ విధంగా మనకైతే ఈక్వల్ అని ప్రూవ్ చేసామన్నమాట. LHS ఈజ్ ఈక్వల్ టు RHS అని ప్రూవ్ చేసాం. అర్థమైందా. ఈ విధంగా సింపుల్గా సాల్వ్ చేసాం. నెక్స్ట్ ఇద్దాం. నెక్స్ట్ వచ్చేసి 17th one 4 marks. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి. ఇఫ్ A ఈజ్ ఈక్వల్ టు 7 - 2 - 1 2 5 3, B ఈజ్ ఈక్వల్ టు -2 - 1 4 2 -1 0, దెన్ ఫైండ్ A ఇంటూ B ట్రాన్స్పోజ్ అండ్ B ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ అయితే ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఇవి వాల్యూస్ ఏంటనేది ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. చేసేద్దాము. సో ఆన్సర్ గివెన్. AB అయితే రాసుకున్నాము, ఏ ట్రాన్స్పోజ్ చేద్దాము అంటే ఏంటి, మనకు రోజుని కాలంగా. ఇక్కడ వచ్చేసి 7 - 2 ఉంది. సో 7 - 2 -1 -1 2 5 3 5 3 ఈ విధంగా రాసాం. ఇది కూడా మనకు -2 -1 4 2 -1 0 ఈ విధంగా అయితే ఏ ట్రాన్స్పోజ్ బీ ట్రాన్స్పోజ్ అయితే రాసాం. ఇప్పుడు మనకు ఏ ఇంటూ బీ ట్రాన్స్పోజ్ అంటే ఇవి 2 ఇంటూ చేయాలి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మనకు బీ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ మరి ఇవి 2 ఇంటూ చేయాలి. ఓకే. చేసేద్దామా. ముందుగా ఇది ఇంటూ చేద్దాము. చూడండి. ఏ ఇంటూ బీ ట్రాన్స్పోజ్ ఈ విధంగా వేసేసాను. సో ఇక్కడ వచ్చేసి మనకు
ఇక్కడ వచ్చేసి మనకు 3x2, ఇక్కడ వచ్చేసి మనకు 2x3. ఇక్కడ చూసినట్టయితే ఫస్ట్ మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్, సెకండ్ మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ ఆపోజిట్గా ఉన్నాయి రెండు. కాబట్టి ఇప్పుడు మనకు మల్టిప్లికేషన్ అనేది పాసిబుల్ అవుతుంది. ఓకే, ఈ విధంగా ఇక్కడ 3 అయితే అయిపోయింది. అంటే ఇప్పుడు వచ్చే మనకు మ్యాట్రిక్స్ 3x3 మ్యాట్రిక్స్ అయితే అయిపోయింది. ఈ విధంగా మీరు ఫస్ట్ది చూసుకోవాలన్నమాట. ఇక్కడ ఫస్ట్ది, ఇక్కడ మనకు కాలం, ఇక్కడ రో, ఇక్కడ కాలం చూసుకున్నట్టయితే ఇప్పుడు మనకు 3x3 మ్యాట్రిక్స్ అయితే వచ్చేస్తుంది అనమాట. అంతే సింపుల్గా అర్థమైంది. సో ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు ఇది. సో ఇప్పుడు మనకు ఫస్ట్ రో సెలెక్ట్ చేసాము. ఇక్కడ మనకు 3 కాలమ్స్ ఉన్నాయి. ముందుగా మనకు C1 సెలెక్ట్ చేద్దాం. సో ఇది ఇంటూ ఇది. ఓకే, దేనిదే ఇంటూ చేసుకోవాలి. సో 7 × -2, 7 × -2 ప్లస్ రావాలి వెంటనే. మరి -2 × -1, -2 × -1. C1 అయిపోయింది కాబట్టి గ్యాప్ ఇచ్చేస్తాం. నెక్స్ట్ C2 అనేది సెలెక్ట్ చేస్తాం దీనికే. ఓకే, సో మరి 7 × 4, 7 × 4 ప్లస్ అదేవిధంగా -2 × 2, -2 × 2. మరి C2 అయిపోయింది కాబట్టి గ్యాప్ ఇచ్చేస్తాం. మరి C3 అనేది సెలెక్ట్ చేస్తాం. సో ఇది ఇంటూ ఇది -7 × -1. ఓకే, ప్లస్ అదేవిధంగా -2 × 0, -2 × 0. ఈ విధంగా అయిపోయింది కాబట్టి ఇంక వదిలేస్తాం. ఇంకా C1, C2, C3 అయితే అయిపోయింది. R1తో C1, C2, C3 అయితే అయిపోయింది. కాబట్టి ఇప్పుడు మనకు నెక్స్ట్ మనకు R2 అయితే సెలెక్ట్ చేస్తాం. మరి C1తో. ఓకే, సో -1 × ఏంటి -2, -1 × -2 ప్లస్ రావాలి వెంటనే. మరి 2 × -1, 2 × -1. ఓకే, C1 అయిపోయింది కాబట్టి గ్యాప్ ఇచ్చేసి C2ని సెలెక్ట్ చేస్తాం దీనికే. -1 × 4 అంటే -1 × 4 ప్లస్ అదేవిధంగా 2 × 2. మరి గ్యాప్ ఇచ్చేస్తాం. C2 అయిపోయింది కాబట్టి C3 సెలెక్ట్ చేస్తాం. -1 × -1, -1 × -1 ప్లస్ అదేవిధంగా 2 × 0 ప్లస్ 2 × 0. ఈ విధంగా అయితే అయిపోయింది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకు చూడండి, ఇప్పుడు ఇదిను ఇది అనమాట. సో 5 × -2 ప్లస్ 3 × -1. C1 అయిపోయింది కాబట్టి C2. 5 × 4 ప్లస్ 3 × 2. మళ్ళీ C2 అయిపోయింది కాబట్టి ఇప్పుడు C3. 5 × -1 ప్లస్ 3 × 0 అనమాట. ఈ విధంగా అయితే అయిపోయింది. ఇప్పుడు దీన్ని అయితే సాల్వ్ చేద్దాం. ఈజ్ ఈక్వల్ టు 7 × -2 అంటే -14. అదేవిధంగా -2 ప్లస్ 2 1 2 ప్లస్ 2. 7 × 4 అంటే 28. అదేవిధంగా -2 × 2 అంటే -4. అదేవిధంగా ఇక్కడ చూసినట్టయితే 7 × -1 అంటే -7. అదేవిధంగా ప్లస్ ఇంకా -2 × 0 అంటే 0 ప్లస్ 0 అయిపోయింది కదా. ఈ విధంగా నెక్స్ట్ ఇక్కడ కింద -2 ప్లస్ 1 × 2 అంటే 2. నెక్స్ట్ అదేవిధంగా 2 × -1 అంటే -2. నెక్స్ట్ -1 × 4 అంటే -4 ప్లస్ 2 2 4. -2 ప్లస్ 1 × 1 అంటే 1 ప్లస్ 2 × 0 అంటే 0. నెక్స్ట్ 5 × -2 అంటే -10. 3 × -1 అంటే -3. 5 × 4 అంటే 20 ప్లస్ 3 2 6. నెక్స్ట్ 5 × -1 అంటే -5 ప్లస్ 3 × 0 అంటే 0. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేద్దాం. అప్పుడు మనకు A × B' అయితే వచ్చేస్తుంది అనమాట. అంటే ఏంటి, మనకు B ట్రాన్స్పోజ్ అనమాట. ఈజ్ ఈక్వల్ టు -14 ప్లస్ 2 అంటే -12. నెక్స్ట్ అదేవిధంగా 28 నుంచి 4 పోతే 24, -7 ఇంకా 0. ఇది ఇక్కడ కూడా 0. నెక్స్ట్ 1. ఇక్కడ -10 -3 అంటే -13. 20 ప్లస్ 6 అంటే 26 ఇంకా -5. ఈ విధంగా అయిపోయింది అనమాట. ఈ విధంగా మనకు A × B ట్రాన్స్పోజ్ వాల్యూ అయితే కనుక్కున్నాం. అదేవిధంగా B × A ట్రాన్స్పోజ్ వాల్యూ కనుక్కుందాం. ఓకే, సో B × A ట్రాన్స్పోజ్, B రాసేసాను, ఇంకా A ట్రాన్స్పోజ్ అనమాట ఇది. ఓకే, సో ఇది రాసేసాను. సో ఇప్పుడు మనం ఇంటూ అయితే చేద్దాం. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ రో ఫస్ట్ కాలం -2 × 7, -2 × 7 ప్లస్ -1 × -2. నెక్స్ట్ C1 అయిపోయింది కాబట్టి C2. -2 × -1 ప్లస్ -1 × 2. నెక్స్ట్ వచ్చేసి C2 అయిపోయింది కాబట్టి C3. -2 × 5 ప్లస్ -1 × 3. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కింద అనమాట. ఇంకా C3 అయిపోయిన తర్వాత కింద R2కి ఇక్కడ మనకు చూసినట్టయితే C1 చూసుకుందాం. 4 × 7 ప్లస్ 2 × -2 అయిపోయింది కాబట్టి C1. మళ్ళీ C2 4 × -1 ప్లస్ 2 × 2. ఓకే, మళ్ళీ C2 అయిపోయిన తర్వాత C3 4 × 5 ప్లస్ 2 × 3 అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఇంకా R3 ఇంకా చివరిది ఇంకా 3 దానిలోకి చేసేయాల్సి ఉంటుంది అనమాట. -1 × 7 ప్లస్ 0 × -2 అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి -1 × -1 ప్లస్ 0 × 2. నెక్స్ట్
-1 × 5 ప్లస్ 0 × 3 ఈ విధంగా చేయాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ వచ్చేసి -2 × 7 అంటే -14. అదేవిధంగా -1 ప్లస్ 1 × 2 అంటే 2 +2. ఓకే. సో -2 × -1 అంటే 2 అవుతుంది. అదేవిధంగా ప్లస్ -1 × 2 అంటే -2. నెక్స్ట్ -2 × 5 అంటే -10 ప్లస్ అదేవిధంగా -1 × 3 అంటే -3. నెక్స్ట్ 4 × 7 అంటే 28. 2 × -2 అంటే -4. 4 × -1 అంటే -4 ప్లస్ 2 2 = 4. 4 5 = 20 ప్లస్ 2 3 = 6. -1 × 7 అంటే -7 ప్లస్ 0 అంటే 0. -1 × -1 అంటే 1 ప్లస్ 0 × 2 అంటే 0. -1 × 5 అంటే -5 ప్లస్ 0 అంటే 0. ఈ విధంగా అయిపోయింది. సో B × A T ఇక్కడ -14 + 2 అంటే -12. ఇది 0 -13. 28 నుంచి 4 పోతే 24. ఇది క్యాన్సిల్ 0. 20 + 6 అంటే 26. -7 + 0 అంటే -7. 1 -5 అనమాట. ఈ విధంగా అయితే వచ్చేసింది. ఇవి 2 వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు కాబట్టి ఫైండ్ అవుట్ అయితే చేసేసాం అంతే.